అందరికీ ప్రైజ్ లాడండి. నేను ఒక చక్కని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా వినండి. కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. హల్లెలూయా. ఇదిగో చూడండి ఇక్కడ ఎంత చక్కని మాట ఉన్నదో. ఏమంటుండంటే మన కంఠస్వరాలంట ఉదయాన్నే నీకు వినబడును, అంటే మన దేవుడికి వినబడలాగున మనము చక్కగా ఉదయాన్నే ప్రార్థనలు చేస్తూ ఉండాలన్నట్టు. నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎంత చక్కగా దావీదు మహారాజు అంటున్నాడు కదండి, మన ప్రార్థన అంట దేవుడి సన్నిధిలో నేను ప్రార్థన చేయాలని సిద్ధము చేసి కాచుకొని ఉండాలన్నట్టు. నిజంగా ప్రతి ఉదయం కూడా దేవుడి సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన చేయాలండి. అలా చేయడం వలన నిజంగా ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ వాక్యాన్ని అయితే మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అనే మాట మనము కూడా అనాలి. మనలో ప్రతి ఒక్కరము, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరము, నేను ప్లస్ మీరు అందరం కూడా ఏమనాలంటే, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అని అనగలగాలి. అంటే ఉదయమున మన కంఠస్వరం వినబడాలంటే ఏం చేయాలి? మన కంఠస్వరం ఎలాగ వినబడుతుందండి? ఇంకా యేసయ్య అని తండ్రి అని ప్రార్థన చేస్తుంటే మన కంఠస్వరం అనేది దేవుడికి వినబడుతుంది. దేవుడి సన్నిధిలో ఇంకా దేవుడి దగ్గర కూర్చొని, దేవుడి పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయడమే మన స్వరము దేవునికి వినబడ్డం అన్నట్టు. ఇంకా యేసయ్యని స్తుతించడము, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పాదాల దగ్గర మన స్వరం ఆయన వింటూ ఉంటాడు. ఉదయాన్నే మన స్వరాన్ని ఫస్ట్గా ఆయనకు వినిపించాలి. వినిపించిన తర్వాత మన పనులు ప్రారంభం చేసుకోవాలండి. ఇలాగ అందరూ చేస్తూ దీవించబడండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.